నమస్తే, వెల్కమ్ టు బియాండ్ హెడ్లైన్స్. పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ భగ్గుమంటోంది, అగ్నిగుండంలా మారింది. గత 2-3 రోజులుగా ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీని తరిమి కొడుతున్నటువంటి పరిస్థితి. కానీ పోలీసులు ఆర్మీ జరిపినటువంటి కాల్పుల్లో సుమారుగా 60 మందో 70 మందికి పైగా చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పుడు అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్నటువంటి ప్రశ్నలు, కశ్మీర్లో ప్రజల హక్కుల గురించి మాట్లాడేటువంటి పాకిస్తాన్ ఈ రోజున పీఓజేక్యూలో జరుగుతున్నటువంటి ఉదంతాల గురించి, నిరసనల గురించి ఏం సమాధానం చెబుతోంది? ఇదే ప్రశ్న అడుగుతున్నాయి పాకిస్తాన్. ఏం జరగబోతోంది? మరి ఈ సమయంలో భారత్ స్పందన ఏంటి? ఎలా స్పందించాలి? మరి పీఓజేక్యూని ఏమైనా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం ఈ తరుణంలో భారత్ చేస్తుందా? ఇలాంటి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. మాట్లాడదాం ఈ అంశాన్ని గురించి. నాతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే గిరిధర్ గారు. గడిచిన 2-3 రోజుల్లో పెద్ద ఎత్తున అక్కడ మనం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే విజువల్స్ మనకు కనబడుతున్నాయి. కొన్ని విజువల్స్ లో పాకిస్తాన్ సైనికుల్నే రాళ్ళు పెట్టుకొని కొడుతున్నారు, వాళ్ళు పరిగెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. కొన్ని చోట్ల నినాదాలు చేస్తున్నారు. బట్ సాడ్ థింగ్ ఏంటంటే చాలా మంది చనిపోయారు, ప్రజలు చనిపోయారు. అన్అఫీషియల్ గా వస్తున్నటువంటి రిపోర్ట్స్ ఏంటంటే 100 మందికి పైగా చనిపోయి ఉండొచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా మనకు వినిపిస్తున్నాయి. ఏంటి మీకున్నటువంటి సమాచారం ఏంటి? అక్కడ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ ఏంటి? చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ చూస్తున్నాం మనము. విస్తృతంగా ఉధృతంగా కాల్పులు చేస్తోంది అక్కడ ఉన్నటువంటి పోలీసు, తర్వాత వాళ్ళ పాక్ ఆర్మీ. చాలా మంది చనిపోతున్నారు. రావ్లా కోట్, ఎస్పెషల్లీ రావ్లా కోట్ లో ఇది పెద్దగా జరిగింది. ఇది మనం ఫస్ట్ పిఓజేకే అంటే అది అర్థం చేసుకోవాలి భౌగోళికంగా. దాంట్లో 2 ముక్కలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు ఏదైతే ఏజేకే అని పిలుస్తారో, ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అని ఏదైతే పిలుస్తారో, అది చిన్న నేరో స్ట్రిప్ అన్నమాట. అది దానిని మనం యాక్చువల్గా పాక్ ఆక్రమిత వెస్టర్న్ జమ్మూ అని పిలవచ్చు. అక్కడ కశ్మీరీ భాష మాట్లాడేటువంటి వ్యక్తులు లేరు. ఒక్క గ్రామం కూడా కశ్మీరీ భాష మాట్లాడేటువంటి వాళ్ళు లేరు. భౌగోళికంగా కశ్మీర్ అన్నది మనకు జమ్మూ నుంచి వెళ్ళేటప్పుడు జవహర్ టనల్ దాటి కశ్మీర్ వ్యాలీలో ఎంటర్ అవ్వగానే మొదటి ఊరు వచ్చేసి కాజీగుండ్ అని వస్తుంది. దాని దగ్గరలోనే మనకు వెరినాగ్ అని ఒక ఊరు వస్తుంది. ఆ వెరినాగ్ దగ్గర నుంచే మనకు వితస్తా నది ఉద్గమస్థానం. వితస్తా నది పేరే ఈ రోజు ముస్లిమ్స్ దాన్ని జేలం అని పేరు పెట్టారు. ఆ జేలం ఆర్ వితస్తా నది ఉద్గమ స్థానం ఉంది అక్కడ. అక్కడి నుంచి తీసుకుని ఆ నది అలా వెళ్ళి శ్రీనగర్ మీదుగా వెళ్ళి ఆఖరికి చివరన వరాహమూల, బారాముల్లా నుంచి అది వెళ్ళిపోతుంది. ఈ వాలి లోయ దాటి వెళ్ళిపోతుంది. బారాముల్లా వరకే, అంటే వెరినాగ్ నుంచి బారాముల్లా వరకు మాత్రమే కశ్మీర్ వ్యాలీ. ఇదంతా కూడా మన అధీనంలో ఉంది, పాకిస్తాన్ అధీనంలో లేదు. పాకిస్తాన్ అధీనంలో ఉన్నది ఇందాక చెప్పినట్టు వెస్టర్న్ జమ్మూ మాత్రమే వాళ్ళ అధీనంలో ఉంది. ఉత్తరాన 2వ భాగం ఉంది, దాని పేరు గిల్గిట్ బాల్టిస్తాన్ అంట. ఈ రెండింటికి లీగల్ గా సపరేట్ మీనింగ్స్ ఉన్నాయి పాకిస్తాన్. పిఓజేకే అని మనం ఏదైతే అంటున్నాం, ఈ 2 కలిపి మనం పిఓజేకే అంటాం. ఎందుకంటే రాజా హరిసింగ్ అధీనంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ రియాసత్ లో భాగం కాబట్టి. దాంట్లో ఇందాక నేను చెప్పినట్టు 2 ముక్కలు. ఈ ఆజాద్ జమ్మూ కాశ్మీర్ కి వేరే జెండా ఉంటుంది, వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఉంది, వాళ్ళకి ప్రెసిడెంట్ ఉంటాడు. ఇవన్నీ ఊరికే పేరుకి ఆజాద్ అని చూపించడానికి కోసం వాళ్ళు తయారు చేశారు. గిల్గిట్ బాల్టిస్తాన్కి వచ్చేసరికి పాకిస్తానీ అటార్నీ జనరల్ ఒక 2 ఏళ్ల క్రితం సుప్రీం కోర్ట్ ఆఫ్ పాకిస్తాన్ లో అఫీషియల్ గా అఫిడవిట్ ఫైల్ చేసి ఆయన ఏం చెప్పాడంటే, గిల్గిట్ బాల్టిస్తాన్ పాకిస్తానీ లీగల్ టెరిటరీ కాదు అని ఒప్పుకున్నాడు. ఇది అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఓన్ చట్టంలో, అంటే పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ లో ఆజాద్ జమ్మూ కాశ్మీర్ కానీ లేదా గిల్గిట్ బాల్టిస్తాన్ కానీ ఈ 2 కూడా భాగం కాదు. వాళ్ళకు ఉన్నవి 4 ప్రావిన్సెస్: ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పంజాబ్, బలూచిస్తాన్, సింధ్. ఈ 4 ప్రాంతాలు మాత్రమే, క్యాపిటల్ రీజన్ ఆఫ్ ఇస్లామాబాద్. ఇవి తప్ప వాళ్ళకి ఇంకా ఈ ప్రాంతాలు లేవు. కానీ వాళ్ళు ఇంతకాలం 80 ఏళ్ళు కశ్మీర్ పేరుతో పాలిటిక్స్ చేశారు. కశ్మీర్ అని చెప్పుకుంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కశ్మీరీస్ అంటారు. వాళ్ళు ఎవరు కశ్మీరీ కాదు. ఎవరికి కాశ్మీరీ భాష మాట్లాడడం రాదు, ఎవరు మాట్లాడరు. అక్కడ పంజాబీ, సరైకి, డోగ్రీ ఈ 3 భాషలు మాత్రమే మాట్లాడతారు ఈ ఆజాద్ జమ్మూ కాశ్మీర్ లో. మనం ఏదైతే వెస్టర్న్ జమ్మూ అంటున్నాం. గిల్గిట్ బాల్టిస్తాన్ లో షీనా, మనకు గిల్గిటి, తర్వాత బాల్తి, ఇటువంటివి ఇంకొక 10-15 భాషలు ఉన్నాయి గిల్గిట్ బాల్టిస్తాన్. కాబట్టి ఈ 2 సపరేట్. లీగల్ గా దాని స్టేటస్ వేరే, దీని స్టేటస్ వేరే. ఇక్కడ ఎన్నికలు అవుతాయి. ఎన్నికల్లో ఎవరో ప్రెసిడెంట్ ని నామినేట్ చేస్తారు. ఆ ప్రెసిడెంట్ జనరల్ గా చూస్తే కనుక పాకిస్తానీ పంజాబీ అతన్ని ఎవరైనా పెడతారు అక్కడ.
తర్వాత వీళ్ళందరూ కూడా అక్కడ పార్లమెంట్ లో సో కాల్డ్ ఆజాద్ జమ్మూ కాశ్మీర్ పార్లమెంట్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఏజేకే వెస్టర్న్ పాక్ ఆక్రమిత వెస్టర్న్ జమ్మూలో ఉండరు. ఎక్కడో లాహోర్ లోనో ఇస్లామాబాద్ లోనో లేదా పెషావర్ లోనో ఉంటారు, ఇక్కడ ఎవరు ఉండరు. అలా నడిపిస్తోంది పాకిస్తాన్. కాబట్టి దానికి నిరసనగా గత సంవత్సరమే అవామీ యాక్షన్ కమిటీ అని చెప్పేసి గాంధేయ పద్ధతిలో వాళ్ళ నిరసనలు ప్రకటిస్తూ మాకు 15 అంశాలలో మాకు వెసులుబాటు కలిగించండి, మాకు ఇక్కడ మా గోడు వినండి అని చెప్పి వాళ్ళు వాపోతూ 15 పాయింట్ల డిమాండ్ పెట్టారు. అప్పుడు కూడా కాల్పులు జరిపి వాళ్ళని చంపారు. మళ్ళీ తర్వాత ఏదో విధంగా దాని సమస్యకి పరిష్కారం వచ్చే దిశగా 15 పాయింట్లు కూడా యాక్సెప్ట్ చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఇవన్నీ కూడా మేము చేస్తామని చెప్పి భరోసా ఇచ్చారు. సంవత్సరం అయింది, ఏం పట్టించుకోలేదు. చిన్న చిన్న అంశాలు, అక్కడ ఈరోజు కుక్క కాటుకి ర్యాబీస్ వ్యాక్సిన్ లేదు, అక్కడ డాక్టర్లు లేరు, అక్కడ కొండ ప్రాంతం. వాళ్ళు కనుక కాళ్ళు ఏమైనా విరిగాయంటే కనుక వాళ్ళు కట్టుకట్టించుకోవడానికి మళ్ళీ ఇస్లామాబాద్ లాహోర్గా వెళ్ళాలి. అక్కడ డాక్టర్స్ లేరు, హాస్పిటల్స్ లేవు. ఆఖరికి వాళ్ళకి గోధుమలు, రొట్టెలు తినడానికి రోటీస్ కోసం గోధుమలు కూడా కరువు అయిపోయింది. ఆ పరిస్థితికి వచ్చింది. అలాగే మనం చూస్తే కనుక గత సంవత్సరం బడ్జెట్ లో గిల్గిట్ బాల్టిస్తాన్ కి ఫండ్స్ అలొకేట్ చేయడం కూడా మర్చిపోయారు. ఫండ్స్ కూడా అలొకేట్ చేయలేదు. అంత దారుణమైన పరిస్థితి. అడ్మినిస్ట్రేషన్ లేదు, గిల్గిట్ బాల్టిస్తాన్ లేదు, ఎన్నికలు కూడా లేవు. ఇప్పుడు ఈ సంవత్సరం దాంట్లో అసెంబ్లీ అని చెప్పి పేరు పెట్టి అక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా ప్రజలు నిరసన తెలుపుతున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా చైనా హస్తగతం చేస్తుంది పాకిస్తాన్. ఈ సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ ఒకటి పెట్టుకునే వాళ్ళు, ఇది గిల్గిట్ బాల్టిస్తాన్ గిల్గిట్ పట్టణం మీదుగా వెళుతుంది. అక్కడి నుంచి వెళ్ళి జింజియాంగ్, చైనా అధీనంలో ఉన్నటువంటి జింజియాంగ్ లో ఉన్నటువంటి కచ్గర్కి వెళుతుంది. సో కాబట్టి ఆ ప్రాంతం. అలాగే 1963లో గిల్గిట్ బాల్టిస్తాన్ లో ఉన్నటువంటి ఒక లోయని, షట్స్గమ్ వ్యాలీ అన్నటువంటి లోయని చైనాకు హస్తగతం చేసింది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు వాళ్ళకి కానే కాదు, అది తీసుకెళ్ళి చైనాకు హస్తగతం చేశారు. కాబట్టి ఈ ప్రాంతం గిల్గిట్ బాల్టిస్తాన్ లో వాళ్ళకి రాజ్యాంగ హక్కులు లేవు, వాళ్ళకు ప్రజాస్వామ్యం లేదు, వాళ్ళ గోడు పట్టించుకునే వాళ్ళు లేరు. ఆజాద్ జమ్మూ కాశ్మీర్ కూడా అదే పరిస్థితి. ఇక్కడ చాలా డ్యాములు కట్టి ఆ డ్యాముల్లోంచి వచ్చేటువంటి విద్యుత్ సరఫరా అంతా కూడా పంజాబీలు ఎంజాయ్ చేసుకుంటున్నారు. వాళ్ళ జనరల్స్ కి వాళ్ళకి అందరూ కూడా ఫ్రీ, ఉచితంగా వాళ్ళకు విద్యుత్ సరఫరా అవుతుంది. ఆజాద్ జమ్మూ కాశ్మీర్ ఎక్కడి నుంచి అయితే ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అంటారో వాళ్ళు, ఆ ప్రాంతంలో జనరేట్ అయ్యేటువంటి ఎలక్ట్రిసిటీ వాళ్ళకు దక్కట్లేదు. పైపెచ్చు వాళ్ళు 50 రూపాయలు పాకిస్తానీ రూపాయి ఒక యూనిట్ కట్టుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి. వాళ్ళ వనరులు అక్కడి నుంచి తీసుకున్నందుకు వాళ్ళకి రాయల్టీ కట్టడం మినహాయించి వాళ్ళ దగ్గర నుంచి 50 రూపాయలు వసూలు చేశారు. సో గత సంవత్సరం నిరసనలు తెలిపిన తర్వాత వాళ్ళకి రాయల్టీ ఇవ్వలేదు కదా, వాళ్ళ దగ్గర నుంచి ధర తగ్గించి 6 రూపాయలు చేశారు ఒక యూనిట్. సో ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎలక్ట్రిసిటీ లేదు, మౌలిక సదుపాయాలు లేవు, రోడ్లు సరిగా లేవు. గ్రామాల్లోకి వెళితే కనుక వర్షాలు వస్తే, మంచు వచ్చినప్పుడు ఎంతో మంది చనిపోతుంటారు. దీంట్లో ల్యాండ్ స్లైడ్స్ లో పట్టించుకునే నాదుడు లేడు, వాళ్ళకి ఫ్రాక్చర్లు అవుతే పట్టించుకునే నాదుడు లేడు. అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ మౌలిక హక్కుల కోసం వాళ్ళు అడుగుతున్నారు. ఈ ప్రాంతం అంతా కూడాను పాకిస్తాన్ సమర్థించింది గతంలో. భారతదేశాన్ని, భారత ప్రభుత్వాన్ని సమర్థించలేదు. మీర్పూరీలు అంటారు. మీర్పూరీలు అన్న వాళ్ళు ఈరోజు లండన్ లో కానీ యూరోప్ లో కానీ మాక్సిమం మేము కశ్మీరీలు అని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా మీర్పూరీలు, ఎవ్వరు కశ్మీరీలు. మీర్పూర్ అనేది మన దేశంలో ఉండవలసింది, మన లీగల్ టెరిటరీ అది. కానీ అక్కడ 1947లో వీళ్ళు ఎప్పుడైతే కబైలీలో పేరిట వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీ చొరబడి అక్కడ దాన్ని కబ్జా చేసుకుందో, ప్రమారం 20,000 మంది హిందువులని, సిక్కులని ఊచకోట కోసారు. ఇప్పటికి కూడా జమ్మూలో మీర్పూర్ మ్యాసకర్ డే అని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు జమ్మూలో. ఎందుకంటే అక్కడ హిందువులు, ఇక్కడ హిందువులు అందరూ బంధువులే. వీళ్ళ బంధువులందరూ చనిపోయారు. కాబట్టి ఇప్పుడు కూడా దాన్ని వాళ్ళు మర్చిపోలేదు. ఇప్పుడు కూడా మీర్పూర్ మ్యాసకర్ డే అని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. జవహర్లాల్ నెహ్రూని బుచ్చర్ ఆఫ్ మీర్పూర్ అని పిలిచేవాళ్ళు జమ్మూలో ఉన్నటువంటి డోగ్రా. సో అది అక్కడ ఉన్నటువంటి చరిత్ర. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు భారతదేశాన్ని అంటే పాకిస్తానీ, పంజాబీ ముస్లింల కంటే కూడా ఎక్కువ భారతదేశం అంటే వాళ్ళకు హేట్రెడ్ ఉంటుంది మీర్పూరిలో. ఎక్కడ పోయినా కానీ మాక్సిమం భారత వ్యతిరేకత అనేది అక్కడే కనిపిస్తుంది. అటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళకి రియాలిటీ చెక్ ఉంది. వాళ్ళ మీద ఈరోజు ఫైరింగ్ చేసి 100 మంది పైబడి చంపారంటే కనుక వాళ్ళ రక్షణ ఎక్కడ ఉన్నది, వాళ్ళ భవిష్యత్ ఎక్కడ ఉంది, వాళ్ళు ఇంతకాలం 80 ఏళ్ళు ఎక్కడ ఏం తప్పు చేశారని వాళ్ళు ఇప్పుడు తెలిసి వస్తుంది. కానీ రాడికలైజ్ అయిపోయి ఉన్నారు. భారతదేశంలో విలీనం మనం చేసుకునేటువంటి పరిస్థితి లేదు మనకు.
తీసుకుంటే కనుక మళ్ళీ ఒక తలనొప్పి మనకు వచ్చి పడుతుంది. అంత రాడికలైజ్ సమాజాన్ని మనం వెనక్కి తీసుకోవాలా? ఈ సమస్యలన్నీ ఉన్నాయి మనకు. కానీ రాజ్యాంగం చెప్తోంది ఇది మన భూభాగం అని. అలాగే మన పార్లమెంట్ రెజల్యూషన్ కూడా ఉంది, ఎప్పుడో ఒకప్పుడు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి పంజాబీలని, ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి వచ్చిన వాళ్ళని పంపించేయాలి. మిగతా వాళ్ళని మనం డీరాడికలైజ్ చేయడానికి 20-30 సంవత్సరాలు మన మిగతా దేశంలోకి రాకుండా అక్కడ వీసాలు రెస్ట్రిక్షన్స్ పెట్టి డీరాడికలైజ్ అయిన తర్వాత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి సమాజం ఈ రోజు వాళ్ళు దెబ్బతింటుంది. ఇప్పుడు వాళ్ళకి భారతదేశం గుర్తొస్తాం. అందుకని సడన్ గా ఈరోజు చూస్తే కనుక అక్కడ కొన్ని వాయిసెస్, భారతదేశాన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నటువంటి కొన్ని వాయిసెస్ వినపడుతుంది. కొంతమంది వాళ్ళని ఇంట్లో నుంచి తీసేసి బయట పడేస్తే కనుక వాళ్ళు వీధుల్లో కూర్చొని వాళ్ళ వీడియోలు వైరల్ అయినాయి. మేము మోదీకి కంప్లైంట్ చేస్తామని చెప్పుకుంటాం, అలాగే మేము భారతదేశానికి వెళ్ళిపోతామని చెప్పుకుంటాం. గిల్గిట్ బాల్టిస్తాన్ లో స్కర్దు దగ్గర ఉన్నటువంటి నినాదాలు వాళ్ళు ఏమంటున్నారంటే ఆర్ పార్ జోడ్దో, కర్గిల్ రాస్తా ఖోల్దో, ఇటువంటి నినాదాలు వింటున్నాం. కాబట్టి అక్కడ క్రమేపీ పాకిస్తాన్ యొక్క ఎకనామిక్ ఆర్థిక వ్యవస్థ ఎలా కూలుతోంది, వీళ్ళు పంజాబీలు ఎలాగ వీళ్ళ రక్తాన్ని పీలుస్తున్నారు, చైనాకి ఎలా వీళ్ళని మిగిలిపోయిన ఎముకలని చైనాకి ఎలా పడేస్తున్నారు, ఇవన్నీ కూడా పరిస్థితులు చూసి వాళ్ళు తట్టుకోలేక జీవించలేని పరిస్థితుల్లో వాళ్ళ జీవన మరణ సంఘర్షణ వాళ్ళు అది కూడా మళ్ళీ శాంతియుతంగా గాంధేయ పద్ధతిలో వాళ్ళు నిరసనలు తెలుపుతుంటే వాళ్ళ మీద భయంకరమైనటువంటి కాల్పులు చేసి వాళ్ళని చంపుతున్నారు. పాకిస్తానీ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ అన్నది ఎవరిని వాళ్ళు పట్టించుకోరు. గతంలో బలూచీలను ఎలా చంపారో మనం చూసాం, అలాగే మనకు పష్తూన్లు ఎలా చంపారో మనం చూసాం, సింధీలను చంపారు గతంలో. వీళ్ళందరినీ చంపిన ఒక ఎత్తు అయితే పంజాబీలు ఏమనుకున్నారంటే ఈ సైన్యం మనదే, ప్రభుత్వం మనదే, బ్యూరోక్రసీ మనదే, అందరూ మనవాళ్లే కాబట్టి మనకేమి కాదు అని అనుకున్నటువంటి పంజాబీలకు వాళ్ళకే షాక్ వచ్చింది. పంజాబీలను కూడా లెక్క చేయకుండా పంజాబీ సైన్యం, మళ్ళీ ఆ సైన్యం పంజాబీ సున్నీ సైన్యమే, కానీ పంజాబీ ప్రజలు కూడా వాళ్ళు చంపడం మొదలుపెట్టారు. ఎస్పెషల్లీ ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టినప్పుడు ఇమ్రాన్ ఖాన్ సమర్థులందరూ కూడా పంజాబీలు. వాళ్ళు ఎలా ఊచకోత కోసారో చూసాం, కాల్పులు చేసి వాళ్ళని ఎలా చంపారో మనం చూసాం. అలాగే ఇమ్రాన్ ఖాన్ పంజాబీ, అతన్ని జైల్లో పెట్టి చిత్రహింసలు చేస్తుంటే కన్ను పోయింది, అతనికి ట్రీట్మెంట్ కూడా ఇప్పించలేదు, అడిగే నాదుడు లేడు. పంజాబీలనే పట్టించుకునే వాళ్ళు వాళ్ళ దేశం కానీ ఈ యొక్క ఏ ప్రాంతం ఏదైతే ఉందో గిల్గిట్ బాల్టిస్తాన్ కావచ్చు, లేదా మనకు వెస్ట్రన్ జమ్మూ కావచ్చు, ఈ ప్రాంతాన్ని వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? వాళ్ళు ఇక్కడున్న వనరులు కావాలి, ఇక్కడ ఉన్నటువంటి ఖనిజాలు అవన్నీ కావాలి వాళ్ళకు, ఇక్కడ ఉన్నటువంటి అడవులు కావాలి. యాక్చువల్గా శాటిలైట్ లో చూస్తే మనకు అర్థమవుతుంది, అక్కడ చెట్లు, వనాలు, అరణ్యాలు అన్నింటినీ నరికి పడేశారు. ఆ కల్ప్ అంతా కూడా తీసుకెళ్ళిపోయి పంజాబులు వాడుకుంటారు. ఇక్కడ ఏమీ లేవు, మొత్తం అక్కడ డ్రైన్ చేసి పడేశారు. చైనాకి హస్తగతం చేశారు, మినరల్స్ అన్ని చైనాకి ఇచ్చేశారు. చాలా ప్రెషియస్ స్టోన్స్, విలువైనటువంటి డైమండ్స్, స్టోన్స్ ఇవన్నీ దొరుకుతాయి అక్కడ గిల్గిట్ పాకిస్తాన్. అవన్నీ పంజాబీలు కబ్జా చేసుకున్నారు. కాబట్టి వాళ్ళకి కడుపు మండదా? తప్పకుండా వాళ్ళ హక్కులు కోరుకుంటున్నారు. అదే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కోరితే కనుక మనకు మంజూర్ పష్తీన్ని జైల్లో పెట్టారు, బలూచిస్తాన్ కోరుకుంటున్నారు, మెహరాన్ బలూచిని జైల్లో పెట్టారు. అంటే శాంతియుతంగా కోరుకుంటున్న వాళ్ళని కూడా చంపడము, వాళ్ళని జైల్లో పెట్టడం. కాబట్టి ఏమవుతుంది, ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి యువకులు గన్నులు పట్టుకొని వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. బలూచిస్తాన్ లో BLA, బలూచి లిబరేషన్ ఆర్మీ వస్తే మనకు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో TTP వచ్చింది. మరి ఆ దిశగా ఇది కూడా వెళుతుందా చూడాలి. కానీ ఈరోజు పాకిస్తానీ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి ఈ ఎకో సిస్టమ్, జర్నలిస్టులు, అనలిస్టులు వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే భారతదేశానికి సంబంధించిన వీళ్ళకందరికి గన్నులు ఇచ్చింది, వాళ్ళే చంపుకున్నారు, కానీ సైన్యం కానీ పోలీసులు కానీ ఏం చేయలేదు, 7 మందే చనిపోయారు అని చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ విజువల్స్ చూస్తున్నాం, అక్కడి నుంచి వచ్చే విజువల్స్ చూస్తే కనుక పెల్లెట్ గన్స్ పెట్టి కొడుతున్నారు. కానీ భారతదేశం నిజంగా వాళ్ళకి గన్నులు ఇస్తే కనుక అంత మూర్ఖపు దేశం ఆ భారతదేశం, మీలో మీరే మీ అన్నదమ్ములనే చంపుకోండి అని చెప్తామా మనం? ఒకళ్ళు చెప్తే చేస్తే కూస్తే మీరు పాకిస్తాన్ సైన్యాన్ని కొట్టండి అని చెప్తాం కదా. అంటే అంత మూర్ఖంగా దీన్ని అనలైజ్ చేస్తున్నారు పంజాబీ అనలిస్ట్ అందరూ కూడా. సాజిద్ తరార్ అని చెప్పేసి వాషింగ్టన్ లో కూర్చుంటాడు ఒక రిపబ్లికన్ పార్టీ మెంబర్, డొనాల్డ్ ట్రంప్ పార్టీ మెంబర్. అతను అంటాడు అసలు వీళ్ళు ముస్లింసేనా, పాక్ ఆర్మీని, పాక్ సైన్యాన్ని కొడుతున్నటువంటి వాళ్ళు అసలు ముస్లింసేనా అని ప్రశ్నిస్తున్నాడు. అంటే వీళ్ళని పీడిస్తున్నటువంటి పాక్ సైన్యం ముస్లింసా, అదెందుకు ప్రశ్నించట్లేదు? ఇలా ఉంది. కమర్ చీమా కావచ్చు, లేదా మనకు హమీద్ మీర్ కావచ్చు, నజం సేఠీ కావచ్చు, పెద్ద పెద్ద పేరు మోసిన జర్నలిస్ట్ అందరూ కూడా ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి
సైన్యాన్ని సమర్థిస్తూ మానవ హక్కులకు వ్యతిరేకంగా ఆ దేశంలో మాట్లాడుతున్న విషయం మనం చూస్తున్నాం. అది ఒక క్యాన్సర్ లాంటిది. పాకిస్తానీ పంజాబీ ఎలీట్ అన్నది ఒక క్యాన్సర్ లాంటిది. మిగతా ఆ దేశంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలన్నీ కూడా వాళ్ళకు ఊడిగించేయాలి, వాళ్ళకు బానిసలుగా ఉండాలి, వాళ్ళ రక్తాన్ని వీళ్ళు పీల్చుకొని వీళ్ళు సంపన్నులు అవ్వాలి అన్నటువంటి ఆ నెరేటివ్, కొలోనియల్ నెరేటివ్, ఎక్స్పాన్షనిస్ట్ నెరేటివ్ ఏదైతే ఉందో అది ఈ రోజు గిల్గిట్ బాల్టిస్తాన్లోను, తర్వాత మనకు పిఓజేకే ఆజాద్ జమ్మూ కాశ్మీర్ రెండిట్లో కూడాను ఈ రోజు అది ఒక విధమైనటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ కాల్పులు ఇవన్నీ కూడా చేస్తున్నారు వాళ్ళు. చాలా దారుణమైన పరిస్థితి. పిఓజేకే యాక్టివిస్ట్ అంజాద్ ఆయుబ్ మిర్జా అతను ఒక నేషనల్ ఛానల్తో మాట్లాడుతూ చాలా అంశాలు మాట్లాడారు. అక్కడ దాన్ని ఖండించారు. పాకిస్తాన్ చాలా ఘోరాలు చేస్తోంది, ప్రజాస్వామ్యాన్ని కాళరాస్తోంది, ఇవన్నీ కూడా మాట్లాడారు. ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏం అడిగారంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ అసదుద్దీన్ ఓవైసీ కానివ్వండి, లేకపోతే ఈ అబ్దుల్లా ఫ్యామిలీస్ కానివ్వండి, వీళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారు, ఇప్పుడు కశ్మీర్ ఎందుకు క్వశ్చన్ చేయరు అని మాట్లాడుతున్నారు, ఎందుకు మౌనంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదొక దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇన్ఫాక్ట్ అంజద్ అయూబ్ మిర్జా నాకు మంచి మిత్రుడు. ఆయన ఛానల్లో నేను వెళ్ళి మాట్లాడినట్టు వీడియోస్ మీరు చూస్తే కనుక దాంట్లో ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడే నా గురువు గారు అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎందుకంటే అంజద్ అయూబ్ మిర్జాకి భారతీయ సంస్కృతి గురించి నేను చాలా చెప్పాను. నేను చెప్పిన తర్వాతనే ఆయనకు మన సంస్కృతి, మన వాంగ్మయము, మన పురాణ ఇతిహాసాల గురించి కొంత అవగాహన వచ్చే దిశగా నేను చాలా కాలంగా ఆయనతోటి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఆయన నాకు బాగా పరిచితుడే, ఆయన సుపరిచితుడే. ఆయన విభేదాలు ఉన్నాయి, ఆయన చెప్పేటువంటి నెరేటివ్కి నేను ఆలోచన చేసేదానికి కొన్ని విభేదాలు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఆయన మోదీ గారిని, అమిత్ షా గారిని దోషిగా నిలబెడతాడు. ఆయన మేము ఇంత కష్టపడి ఇంతమంది చనిపోతున్నా మీరేం పట్టించుకోవట్లేదు, పిఓజేకే మీరు వెనక్కి తీసుకోవట్లేదు, వీళ్ళందరూ భారతీయులే, మీరు ఏం పట్టించుకోవట్లేదు, అందుకని మీ మీద నాకు నమ్మకం పోయింది అన్న దిశగా ఆయన మాట్లాడుతుంటాడు. సో ఎనీవే, మా ఇద్దరిలో ఆ విభేదాలు ఉన్నా కానీ కూడా మా ఇద్దరు చాలా కాలంగా నాకు తెలిసినటువంటి వ్యక్తే. చాలా వీడియోలు నాకు కూడా పంపిస్తున్నాడు ఆయన. అక్కడ జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా నేను గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతున్నా నేను కూడా చూస్తున్నాను. అలాగే అక్కడ యువకులు కొంత వాళ్ళ చేతిలో అస్త్రాలు తీసుకొని కొట్టుకునే వాళ్ళు ప్రతీకారం మళ్ళీ ఎదురుదాడి చేయడానికి సిద్ధపడుతున్నటువంటి వాళ్ళ వీడియో కూడా నేను చూశాను. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఆయన అక్కడి నుంచి వచ్చిన వ్యక్తే, మీర్పూర్ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి. ఆయనను పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్ట్ కూడా చేసింది కొంతకాలం. తర్వాత వలస వెళ్ళిపోయి ఆయన యూకేలో చేరుకున్నాడు. ఆయన యూకేలో స్కాట్లాండ్ లో ఉంటాడు, ఆయన మన గ్లాస్గోలో ఉంటాడు ఆయన. సరే, పాకిస్తానీ ఐఎస్ఐ ఆయనని టార్గెట్ చేసింది కాబట్టి ఎక్కడున్నాడో లొకేషన్ చెప్పడు ఆయన. లండన్, ఎడింబరో, తర్వాత మనకు గ్లాస్గోలో ఎక్కడో తిరుగుతుంటాడు. మీర్పూర్ నుంచి వెళ్ళిన వాళ్ళల్లో చాలా రేర్ క్యారెక్టర్. భారతదేశంలో విలీనం అవ్వాలి అని కోరుకుంటున్నటువంటి వాళ్ళలో ఒక వ్యక్తి. అది ఆయన బ్యాక్గ్రౌండ్. ఆయన చెప్పినవి సత్యం. ఆయన వీడియోస్ చూపిస్తున్నాడు కాబట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటో మనం చూస్తున్నాము. మన భారత ప్రభుత్వానికి కూడా తెలుస్తోంది. కానీ హమీద్ మీర్ ఒక స్పిన్ ఆయన ఏం చేశాడంటే, హమీద్ మీర్ అజిత్ దోవల్, నరేంద్ర మోదీ ఇక్కడ జరుగుతున్న పరిణామాల్ని గమనిస్తున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. వీళ్ళు గమనిస్తున్నారు లేదో ఆయనకేట తెలిసింది. అది ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు, ఒక వీడియో చేశాడు. ఆ వీడియో ఆధారంగా బీబీసీ ఉర్దూలో సేమ్ హమీద్ మీర్ ని కోట్ చేస్తూ వాళ్ళు ఇంకో కథనం తీసుకెళ్ళారు. బీబీసీని కోట్ చేస్తూ అల్ జజీరాను, గార్డియను వాళ్ళు దాని ముందు తీసుకెళ్ళారు. ఎక్కడ ఆధారం లేకుండా హమీద్ మీర్ చెప్పిన ఒక ఫేక్ నెరేటివ్ ని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే భారతదేశం దీన్ని ఏదో కబళించాలనో, లేదా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులకి వెనకాల భారతదేశం ఉందనో, ఇటువంటి పనికిమాలిన నెరేటివ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇగో ఈ ఎకో సిస్టమ్ అంతా చేస్తున్నారు. అంటే వాళ్ళేం తప్పు చేయలేదు, వీళ్ళని చంపింది వాళ్ళు కాదు, రా చేసింది అని ఇక్కడ తప్పించుకునేటువంటి బాధ్యత నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం అక్కడ జరుగుతుంది. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలకు అర్థమవుతోంది ఏమవుతుంది. గత సంవత్సరంలో చాలా మంది చనిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అష్యూరెన్స్ సంవత్సరమైన ఒక కోరిక కూడా వాళ్ళు తీర్చలేదు. దాంట్లో చాలా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్, మొత్తం పాకిస్తాన్ లో 4G నెట్వర్క్ ఉంటే అక్కడ 2G నెట్వర్క్ మాత్రమే పనిచేస్తుంది, కానీ పైసలు మాత్రం 4Gకి తీసుకుంటారు. సో అటువంటి పరిస్థితి అక్కడ ఈరోజు ప్రపంచం అంతా ఇంటర్నెట్ లేని బతికేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇంటర్నెట్ ఉంటేనే వ్యాపారాలు ఉంటాయి, ఇంటర్నెట్ ఉంటేనే వాళ్ళ బ్యాంకులు కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎకానమీ కానీ అవన్నీ నడుస్తాయి. కాబట్టి అంటే నేను చెప్పే అంశాలు ఇది ఒకటి అంశం. అలాగే నేను చెప్పినవి అన్ని కూడా మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, వాటర్, నీళ్ళ కనెక్షన్స్ లేవు, గ్యాస్ కనెక్షన్స్ లేవు. మీర్పూర్ లో సగం మీర్పూర్ ఊరు మునిగిపోయింది. మంగ్లా డ్యామ్ కట్టారు వాళ్ళు. మంగ్లాదేవి ఆలయం ఉండేది, ఆలయం మునిగిపోయింది ఆ రిజర్వాయర్ లో. మీర్పూర్ అంతా మునిగిపోతే న్యూ మీర్పూర్ కొత్త ఊరు వచ్చింది.
పాత మీర్పూర్ పట్టణం అంతా మునిగిపోయింది. వాళ్ళ భూములు మునిగిపోయిన తర్వాత గతి లేని పరిస్థితుల్లో వీళ్ళందరూ పంజాబ్ లో వెళ్ళి కోట్ల ఖర్చులు పెట్టి వాళ్ళు అక్కడ భూములు కొనాల్సి వచ్చింది. అప్పుడు ఒక పర్టికులర్ ప్లాట్ ₹1,00,000 ఉంటే కనుక పంజాబీలు వీళ్ళకి 5 లక్షలకి 10 లక్షలకి అమ్మారు. కాబట్టి వీళ్ళు గతి లేని పరిస్థితుల్లో వాళ్ళ ఇండ్లు, వాళ్ళ గ్రామాలు, వాళ్ళ ఊరంతా మునిగిపోయినప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళారు. వాళ్ళు కట్టుకోలేనటువంటి వాళ్ళు, అంత భూములు కొనలేనటువంటి వాళ్ళందరూ లండన్కి వెళ్ళిపోయారు. యూకేలో చేరారు వీళ్ళు మీర్పూరీలందరూ. వాళ్ళ పట్ల జరిగిన అన్యాయానికి బాధ్యత భారతదేశం మీద పట్టేస్తుంది. పాకిస్తాన్ కాదు చేసింది, భారతదేశం చేసిందని నమ్ముతాం. అందుకనే మాక్సిమం భారత వ్యతిరేకత అన్నది మనకు ఈ మీర్పూరీలు లండన్ లో చూస్తాం. ఎప్పుడు భారతదేశం వ్యతిరేకంగా ధర్నాలు చేయాలన్నా వీళ్ళే ఉంటారు, ఫస్ట్ వీళ్ళే ఉంటారు. మీర్పూరీలే మన భారతీయ ఎంబసీ ముందర వచ్చి ధర్నాలు చేస్తుంటారు. ఈ రోజు వాళ్ళ జనాభా చనిపోతున్నారు, వాళ్ళని ఫైరింగ్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ టైం మనం చూస్తున్నాము ఈ మీర్పూరీలు భారత వ్యతిరేకంగా ధర్నాలు చేసినటువంటి వాళ్ళు ఈరోజు పాకిస్తాన్ ఎంబసీ మీద ధర్నాలు చేస్తున్నారు లండన్ లో. గతంలో భారతదేశంలో ప్రతిరోజు ఒక విధమైనటువంటి కంటకమైనటువంటి పరిస్థితి ఉండేది. ఎప్పుడు కాల్పులు జరిగేవో తెలియదు, స్టోన్ పెల్టింగ్ ఎప్పుడు జరిగేదో తెలియదు, ఎక్కడెక్కడ నిరసనలు ఉండేవో తెలియదు. స్టోన్ పెల్టింగ్ క్యాలెండర్ రిలీజ్ చేసేవాళ్ళు, జిలానీ లాంటి వాళ్ళు. అటువంటి పరిస్థితి ఇక్కడ శాంతి ఉంది. ఇక్కడ ఎగ్జాక్ట్ ఆపోజిట్ అక్కడ తయారైంది. సో అందుకని అర్థం చేసుకోవచ్చు, వాళ్ళకి ఇంటర్నెట్ అందరూ చూస్తున్నారు ఇక్కడ ఎంత స్వేచ్ఛా వాతావరణం ఉందో, ఎంత అభివృద్ధి ఇక్కడ ఉందో. పెద్ద పెద్ద వందే భారత్ ఎక్స్ప్రెస్ మనకి ఈరోజు జమ్మూ నుంచి శ్రీనగర్ వెళుతోంది. బారాముల్లా దాకా మనకు రైల్వే ట్రాక్ ఉంది. అక్కడ ఆజాద్ జమ్మూ కాశ్మీర్లో ఏమీ లేదు, ట్రైన్ లేదు, ఏమీ లేదు వాళ్ళ దగ్గర. రోడ్లు అద్భుతంగా ఉన్నాయి, మనకి ఫ్లైఓవర్లు వస్తున్నాయి. వరల్డ్స్ హైయెస్ట్ క్యాంటిలివర్ బ్రిడ్జ్, మనకు రైల్వే బ్రిడ్జ్ అక్కడ జమ్మూ కాశ్మీర్లో వచ్చింది మనకు. ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళకి తెలుస్తోంది కదా. ప్లస్ అజ్మల్ కసాబ్ లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ముస్లింలకి హక్కులు లేవు అంటే కనుక ఇక్కడ వచ్చి చూస్తే ముస్లిం అందరూ హాయిగా ఉన్నారని చెప్పి మాకు చెప్పింది వేరే, ఇక్కడ చూసింది వేరే అని వాళ్ళు తెలుసుకుంటున్నారు కదా. అందుకని ఈరోజు అక్కడ నిరసనలు మొదలైంది. ఆ భారత అధీనంలో ఉన్నటువంటి కాశ్మీర్లో ఇంత పురోగతి, వాళ్ళకి ఇంత డెవలప్మెంట్ ఉంటే మమ్మల్ని ఎందుకు మీరు బానిసలుగా చూస్తున్నారు, మా హక్కులను ఎందుకు మీరు హరిస్తున్నారు అని శాంతియుతంగా పోరాటం చేస్తున్నారు. వాళ్ళని చంపుతున్నారు. పాకిస్తానీ సైన్యానికి ఉన్నటువంటి దరిద్రమే ఇది. శాంతియుతంగా పోరాటం చేస్తే వాళ్ళని జైల్లో పెడతారు, వాళ్ళని చంపుతారు. కాబట్టి ఆ సమాజం మళ్ళీ గన్నులు తీసుకొని వాళ్ళని చంపినప్పుడు దాన్ని భారతదేశం మీద వాళ్ళు తోసేస్తారు. ఫిత్నల్ హిందుస్థాన్ అని పేరు పెట్టారు మనకు, బిఎల్ఏ టీటీపీ లాంటి వాళ్ళని. ఫిత్నల్ ఖారిజ్ అని చెప్పేసి వాళ్ళ ఖురాన్ లో రాసింది. అల్లాహ్కి వ్యతిరేకంగా అంటే ప్రాఫెట్ మహమ్మద్ వ్యతిరేకంగా యుద్ధం చేసిన వాళ్ళందరినీ ఫిత్నల్ ఖారిజ్ అని చెప్పి వాళ్ళు పేరు పెట్టారు. కాబట్టి ఇప్పుడు అల్లాహ్కి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న వాళ్ళందరూ భారతీయ తొత్తులు అని చెప్పి ఒక నెరేటివ్ తీసుకొచ్చారు. అదే పరిస్థితి ఈరోజు గిల్గిట్ బాల్టిస్తాన్ లో కావచ్చు, మనకు ఆజాద్ జమ్మూ, వాళ్ళు అనేటువంటి ఆజాద్ జమ్మూ కాశ్మీర్ వెస్టర్న్ జమ్మూలో అదే జరుగుతుంది. కాబట్టి ఇది పాకిస్తాన్ యొక్క నెరేటివ్ యుద్ధంలో చూడాలి. కానీ వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వీళ్ళందరినీ చంపుతున్నారు. ఆ సైన్యానికి ఎటువంటి మానవతా విలువలు లేవు. బంగ్లాదేశ్ లో ఏం చేశారో చూసాం. లక్షలాది మందిని ఎలా చంపారు, మహిళల్ని ఎన్ని లక్షల మందిని వాళ్ళు రేప్ చేశారు, ఎంత కిరాతకం అక్కడ చేశారో మనం చూసాం. కాబట్టి మానవ శరీరం అంటే వాళ్ళకు ఒక వాళ్ళ వస్తువు, వాడు భోగించే వస్తువు, వాళ్ళ అవసరాలకు వాడుకునేటువంటి వస్తువుగా చూస్తారే కానీ దానికి ఎటువంటి విలువ లేనటువంటి ఒక నీచమైనటువంటి నికృష్టపు ఒక ఆలోచన ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్డ్ సైన్యం పాకిస్తానీ సైన్యం. అది అక్కడ ఉన్నటువంటి దారుణమైన. అయితే సార్ ఇక్కడ మనం ఎప్పుడు కూడా స్టేట్మెంట్స్ కే పరిమితం అవుతున్నామా అంటే, భారత్ నుంచి అఫ్ కోర్స్ ఈ రోజున మన రణధీర్ జైస్వాల్ ఖండించారు, అవన్నీ స్టేట్మెంట్ వరకే, ప్రెస్ మీట్లు స్టేట్మెంట్ల వరకే మనం పరిమితం అవుతున్నామా? మోదీ గారు చెప్పారు, రాజ్నాథ్ సింగ్ చెప్పారు, అమిత్ షా గారు చెప్పారు, అది మనదే, మనం స్వాధీనం చేసుకుంటామని చెప్తున్నాం. కానీ ఎప్పుడు మనం ఆ ప్రయత్నం అంటే ఎందుకని మనము ఆ ఒక్క అడుగు ఎందుకు ముందుకు వేయలేకపోతాం? మనదేని చెప్తున్నాం కానీ మనకు పరిధిలో లేదు, పాకిస్తాన్ పరిధిలో ఉంది. ఎప్పుడు తిరిగి స్వాధీనం చేసుకుంటారు? దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిది, పాకిస్తాన్ చిన్న దేశం కాదు. ఈరోజు ప్రపంచంలో బహుశా టాప్ 10 పాపులేషన్ దేశాలు అదొకటి. చాలా పెద్ద దేశం పాపులేషన్ వైజ్ చూస్తే. అలాగే చాలా క్రిటికల్ జంక్షన్లో. కాబట్టి చైనా కావచ్చు, దాని జాగ్రఫీ చాలా కీలకమే. మనకు చైనా కావచ్చు లేదా అమెరికా కావచ్చు, పాకిస్తాన్ ఎంత అరాచకం చేసినా, ఎన్ని టెర్రరిస్టులను తీసుకొచ్చినా, ఆఖరికి అమెరికా మీద దాడులు చేసినటువంటి టెర్రరిస్టులు పాకిస్తాన్ లో ట్రైనింగ్ తీసుకొని వెళ్ళినా కానీ కూడా, ఒసామా బిన్ లాదెన్ పాకిస్తాన్ లో దొరికినా కానీ కూడా, పాకిస్తాన్ ని ఈ రెండు శక్తులు కూడా వదిలేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు భారతదేశం పాకిస్తాన్ మీద ఏమైనా చర్య చేసే ప్రయత్నం చేస్తే మనల్ని
సీరియస్ గా అడ్డుకునేవి ఈ రెండు శక్తులే. వీళ్ళని బేఖాతరు చేసి మనం వెళ్ళలేం. ఎందుకంటే టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఆపగలిగితే చాలా ఆపచ్చు. మన మీద ఆంక్షలు విధిస్తే కనుక ఈరోజు ఇరాన్, నార్త్ కొరియాకి పట్టిన గది మనం కూడా పట్టచ్చు. కాబట్టి చాలా వాళ్ళు మన మీద చాలా యాక్షన్స్ తీసుకునేటువంటి ప్రమాదం ఉంది ఒకటి. రెండవది, ఆ సైడ్ ఎంత రాడికలైజ్ అయిపోతున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనకు అభినందన్ వర్ధమాన్ ఎప్పుడైతే మనకు F-16 షూట్ చేశాడో, MiG-21 తో షూట్ చేశాడో, ఆయన ఎయిర్ క్రాఫ్ట్ కూడా షూట్ అయిపోయి ఆయన అక్కడ పడిపోయిన విషయం మనకు తెలుసు. యాక్చువల్గా ఆయన పారాచూట్ లో దిగితే కనుక గాలి రావడం వల్ల 2 కిలోమీటర్లు పాక్ ఆక్రమిత ప్రాంతంలో పడిపోయాడు. అదే కనుక గాలి రాకుండా ఉంటే పూంచి మన సైడే పడి ఉండేవాడు, గొడవ ఉండేది. కానీ అందరూ మర్చిపోయినటువంటి విషయం ఏంటంటే అభినందన్ వర్ధమాన్ షూట్ చేసినటువంటి F-16 పైలట్ ఏమయ్యాడు. అతను కూడా పారాచూట్ లో దిగిపోయినటువంటి విజువల్స్ మనం చూసాము. అతనేమయ్యాడు, అతను పడితే కనుక అతను భారతీయ పైలట్ అనుకుని లోకల్ గ్రామస్తులు రాళ్లతో కొట్టి చంపారు. అంటే మనం ఎవరినైతే భారతీయులు అనుకుంటున్నామో, ఈ భూభాగం మనది అని అనుకుంటున్నామో, అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలు భారత వ్యతిరేకత నరాల జీర్ణించుకుని ఉన్నారు. ఇస్లామిక్ రాడికలైజ్ శక్తులు ఉన్నాయి. ఆ ప్రాంతం అంతా కూడాను ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ తంజీమ్లు, లష్కర్ తైబా కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, హర్కతుల్ ముజాహిదీన్ కావచ్చు, వీళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ అన్ని ఉన్నాయి. ఆ ట్రైనింగ్ క్యాంప్స్ లో నేర్చుకుంటున్నటువంటి పిల్లలందరూ కూడా అక్కడ లోకల్ పిల్లలు. అలాగే మన కార్గిల్ ఘటన జరిగినప్పుడు ఆ కొండలను ఆక్యుపై చేసుకుంది కూడా నార్దర్న్ లైట్ ఇన్ఫెంట్రీ అంటారు, NLI. వాళ్ళు గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. సో కాబట్టి అక్కడ భారత వ్యతిరేకమైనటువంటి భావజాలం ఎంత తీక్షణంగా ఉందో అర్థం చేసుకోవాలి. అటువంటి వాళ్ళని మనం తీసుకుంటే మనకి ఎటువంటి ప్రమాదం వస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి రాడికలైజేషన్ మనం చూస్తున్నాం. మనకు పశ్చిమ బంగాల్లో ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి చూసాం. సందేశ్ ఖరీలో ఎలా రేప్ చేశారు, గతసారి ఎన్నికల తర్వాత 600-700 మంది బీజేపీ వర్కర్ని ఎలా పొట్టన పెట్టుకున్నారు, ఎంతమంది మహిళలను రేప్ చేశారు, ఇవన్నీ చూసాం. ఇంత రాడికలైజ్ అయిన పరిస్థితులు మన దేశంలో మనం కాపాడుకోలేకుండా ప్రతిసారి ఏదో రామ శోభాయాత్ర, హనుమత్ శోభాయాత్ర ఏదైనా తీసుకుంటే కనుక రాళ్ళు మన మీద ఎందుకు రుగుతున్నారు? మన దేశంలోనే మనం దాన్ని ఫుల్ గా కంట్రోల్ చేయలేకపోతున్నాం. అటువంటి దీనికి 1000 రెట్లు రాడికలైజ్ అయిన వాళ్ళని మనం ఇప్పుడు రేపు పొద్దున అర్జెంట్ గా తీసుకోవాలి. ఇది ఆలోచించాలి. ఇంకా కీలకమైంది ఏంటంటే మనకు గిల్గిట్ బాల్టిస్తాన్ స్ట్రాటజిక్ గా రష్యన్, సోవియట్ యూనియన్, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ దేశాలు ఉన్నాయో వాటికి యాక్సెస్ ఇస్తుంది. తాజికిస్తాన్, కజాఖ్స్తాన్ అక్కడ వెళ్ళామంటే మనకు చమురు వస్తుంది, ఆయిల్, గ్యాస్ ఇవన్నీ కూడాను స్ట్రైట్ గా పైపులు వేసుకొని మన దేశం తెచ్చుకోవచ్చు. ఎలాగో మనం ఇంతకాలం తీసుకోలేదు కాబట్టి భారతదేశం ఏం చేసిందంటే ప్రత్యామ్నాయాలు చూసుకున్నాం. చాబహార్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కానీ లేదా చాబహార్ నుంచి మనం రష్యాకి కానీ దారి పెట్టేసుకున్నాం. కాబట్టి నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్ పెట్టుకున్నాం. పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాలని బైపాస్ చేసి మనం ప్రత్యామ్నాయాలు చూసుకున్నాం. అలాగే ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ కారిడార్ పెట్టుకుంటున్నాం. ఈ పరిస్థితులలో స్ట్రాటజిక్ గా ఇంతకాలం 80 ఏళ్ళు లేదు మన దగ్గర. ఇప్పుడు అర్జెంట్ గా రాకపోయినా మనం మన ప్రత్యామ్నాయాలు చూసుకున్నాం. ఇది ఒక కారణం. ఇంకా 4వ కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర. కాబట్టి న్యూక్లియర్ దేశం, వాడికి కోతికి కత్తినిస్తే ఏమవుతుందో మనకు తెలుసు, కథ విన్నాం కదా. ఒక మహారాజు గారు కత్తి సాము నేర్పించాడంట కోతికి, తన పెంపుడు కోతికి. రాజుగారు నిద్రపోతుంటే ముక్కు మీద ఏదో దోమ కూర్చుందని ఆ దోమను చంపడానికి కత్తి పెట్టి కొట్టిందంటే రాజుగారు చనిపోయారు. కాబట్టి అటువంటి నైజం ఉన్నటువంటి దేశం పాకిస్తాన్. వాడు ఎప్పుడు న్యూక్లియర్ బాంబ్ అటాక్ చేస్తాడో తెలియదు. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. ఆల్రెడీ వాడిని ఎక్స్పోజ్ చేసాం మనకు ఆపరేషన్ సింధూర్లో. 4 రోజులు ఆపాం కాబట్టి మనకు పెద్దగా దాని ఇంపాక్ట్ తెలియట్లేదు. ఈ ఇరాన్ యుద్ధం లాగా కనుక 4-5 నెలలు సాగితే కనుక వాడు ఏం చేయగలడో మనకు తెలియదు. న్యూక్లియర్ అటాక్ వచ్చి మన దేశం ఈ రోజు ప్రపంచంలో 4వ 5వ పెద్ద దేశంగా ఉంది ఎకానమీగా. సడన్ గా మనం 10వ ఎకానమీగా వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళామంటే మన పరిస్థితి ఏమవుతుంది? ఇక్కడ ఉద్యోగాల పరిస్థితి ఏమవుతుంది? ఇక్కడ ఉన్న ప్రజల యొక్క వాళ్ళ భవిష్యత్ ఏమవుతుంది? కాబట్టి మనం పిచ్చివాడికి అనవసరంగా మనం వాడితో కెలుకోవాల్సిన అవసరం లేదు. వాడు మన మీద ఏమైనా చేస్తే కానీ వాడు వెళ్ళి చప్పదెబ్బ కొట్టేటువంటి శక్తి ఉంది మన దగ్గర, డెమాన్స్ట్రేట్ చేశాం. తొందరపడవలసిన అవసరం లేదు. రాజ్నాథ్ సింగ్ గారు కానీ, అమిత్ షా గారు కానీ, మన ఆర్మీ చీఫ్ కానీ, దత్తాజీ హోస్బోడే కానీ వీళ్ళందరూ కూడా పదే చెప్పారు అది వెనక్కి తీసుకుని తీరతామని చెప్పారు. కాబట్టి మనకు వచ్చి తీరుతుంది. తొందరపడవలసిన అవసరం లేదు. అక్కడ ప్రజలే ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత క్రమేపీ వాళ్ళలోనే భారతదేశానికి వెళ్ళాలి అన్నటువంటి ఒక ఆవేదన పుట్టుకొస్తుంది. రెండవది, చైనా క్షీణిస్తోంది. పాకిస్తాన్ అప్పుల ఊబిలో ఉన్నటువంటి పాకిస్తాన్ నుంచి ఆ అప్పులు వెనక్కి తీసుకోవడానికి వాళ్ళు గిల్గిట్ బాల్టిస్తాన్ ఆక్యుపై చేసేటువంటి ప్రమాదం ఉంది. అప్పుడు భారతదేశం తప్పకుండా జోక్యం చేసుకుంది.
చైనా హస్తగతం కాకుండా మనం వెళ్ళి తప్పకుండా దాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు తొందరపడవలసిన అవసరం లేదు. తొందరపడి ఇప్పుడు మనకు ఉన్నటువంటి డెవలప్మెంట్, మనకు ఉన్నటువంటి ఎకానమీ, అన్ననే రిపోర్ట్స్ వచ్చే 3 రోజుల క్రితం 7.7% గ్రోత్ రేట్, G20లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మనదే. కాబట్టి దాన్ని కుంటుపరిచి మన చిన్నపిల్లలకి ఉద్యోగాలు, ఈ అవకాశాలన్నీ నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ గిల్గిట్ బాల్టిస్తాన్ ఎంత నాశనమైందో అది పరిస్థితి చూస్తున్నాము. కాబట్టి దానివల్ల మనకు వచ్చేటువంటి ఇంక్రిమెంటల్ లాభం లేకపోగా మనకు చాలా నష్టం వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అల్టిమేట్ గా మనకు వస్తుంది, తొందరపడకూడదు. దానికి మనం ఆచితూచి వ్యవహరించాలి. 80 ఏళ్ళు ఆగిన వాళ్ళు ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఆగుదాం, తొందర లేదు. వచ్చినప్పుడు కూడా దాన్ని డీరాడికలైజ్ అయ్యేంత వరకు కూడా అసిమిలేట్ చేసుకోము. దాన్ని ఇంకో 20 ఏళ్ళు దాన్ని ఆర్టికల్ 370 ఏదో పెట్టి వాళ్ళని దూరం పెట్టి మెల్లిగా తర్వాత అసిమిలేట్ చేసుకుంటాము. బట్ ఒక మనిషి జీవితం 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో ఉంటే దేశం యొక్క జీవితం దానికంటే చాలా పెద్దగా ఉంటుంది. ప్రస్తుతానికి మనం ఓన్లీ 80 ఏళ్ళు అయ్యాయి ఈ దేశానికి. కాబట్టి దేశం యొక్క ఆయువు చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి తొందరపడవలసిన అవసరం లేదు. ఎన్నో రాజ్యాలు వచ్చే 200-300 సంవత్సరాలు పాలించినటువంటి మొఘల్ సామ్రాజ్యం ఏమైంది, ఇలా చాలా వస్తూ పోతూ ఉంటాయి. అలాగే పాకిస్తాన్ కూడా ఈరోజు ఉంది, రేపు ఉండదు. పోయినప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా వస్తాయి. ఏం గిల్గిట్ బాల్టిస్తాన్ ఒకటి ఎందుకు, సింధ్ ఎందుకు రాకూడదు మనకి? అలాగే బలూచిస్తాన్ ఎందుకు రాకూడదు? హింగ్లాజ్ మాతా శక్తిపీఠం ఎందుకు మన దగ్గర రాకూడదు? శారదా పీఠం ఎందుకు రాకూడదు? మనకు కటస్రాజ్ మందిర్ ఎందుకు రాకూడదు? చాలా ఉన్నాయి. కాబట్టి ఈ క్షేత్రాలన్నీ, ముల్తాన్ నరసింహస్వామి అవతారం ఎత్తినటువంటి మహాక్షేత్రం అది, ఇన్ని కూడా మనకు ఎప్పుడో అప్పుడు వస్తాయి. ఎందుకంటే అది క్షీణించినప్పుడు పాకిస్తాన్ అన్నటువంటి కాన్సెప్ట్ ఎకనామిక్ గా వాళ్ళు సర్వనాశనమై పతనం చెందిన తర్వాత వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మాతృదేశమైనటువంటి భారతమాతకే ఉంది. కానీ సమయం పడుతుంది. రాడికలైజ్ అయినటువంటి వాళ్ళని ఈరోజు అర్జెంటుగా హక్కును చేర్చుకొని మనం కూడా ఆ రోగం, ఆ గజ్జి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వెయిట్ చేసి క్రమేపీ మెల్లిగా దాని కనుక. చాలా మంది ఇది టీవీ డిస్కషన్స్ లో జరిగేటువంటి చర్చ. ఒక నెల రోజుల కిందటప్పుడు బిఎల్ఏ వాళ్ళు వాళ్ళకు వాళ్ళే స్వాతంత్రం ప్రకటించుకున్నారు. సరే, దాని ఇంటర్నేషనల్ సొసైటీ గుర్తిస్తుందా లేదనే తర్వాత విషయం. కానీ అంటే పాకిస్తాన్ ముక్కలవుతోంది అనేటువంటి ఒక వెర్షన్ వినిపిస్తూ ఉన్నారు. అలాగే వీళ్ళు కూడా ఏమైనా స్వాతంత్రం ప్రకటించుకుంటారా? పిఓజేకేలో ఉన్నటువంటి ఇప్పుడు అవామీ లీగ్ ఏదైతే కమిటీ ఉందో, బిఎల్ఏ లాగా, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లాగా వీళ్ళు కూడా ఏమైనా స్వాతంత్రం ప్రకటించుకుంటారా? ఇందాక సింధులో కూడా అల్లర్లు ఉన్నాయి, ఖైబర్ పఖ్తుంఖ్వాలో కూడా నిరసనలు, ధర్నాలు ఇవన్నీ ఉన్నాయి. ఎక్సెప్ట్ పంజాబ్, అందరూ కూడా అక్కడ అసంతృప్తి జ్వాలలు ఇవన్నీ కూడా రగులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏమైనా బ్రోకెన్ పీసెస్ లాగా ఏమైనా పాకిస్తాన్ 2-3 ముక్కలు అయ్యేటువంటి ఛాన్స్ ఉంది? ఇప్పటిలో ఆ ఛాన్సే లేదండి. ఒక విషయం అర్థం చేసుకోవాలి, పాకిస్తాన్ ఇప్పటికి కూడా ఫెయిల్డ్ స్టేట్ కాదు. అది మిలిటరీ స్టేట్, ఒప్పుకుంటాను నేను. ఒక కిరాతకమైనటువంటి జిహాదీ స్టేట్, ఒప్పుకుంటాను నేను. కానీ ఫెయిల్డ్ స్టేట్ కాదు. ఇప్పుడు కూడా ఫంక్షనింగ్ స్టేట్. ఇప్పుడు కూడా సిస్టమ్స్ ఉన్నాయి అక్కడ, బ్రిటిష్ వాళ్ళు పెట్టిపోయిన సిస్టమ్స్ ఉన్నాయి. ప్లస్ న్యూక్లియర్ పవర్ దేశం. అది 2 భర్తలతోటి కాపురం చేస్తుంది. కాబట్టి దాన్ని అంత తొందరగా చావనివ్వరు, దాన్ని బతకనివ్వరు, చావనివ్వరు. కాబట్టి అది విడిపోయేటువంటి సమస్యలు. బలూచిస్తాన్ విడిపోవాలంటే కనుక బలూచిస్తాన్ లో విడిపోతే వచ్చే లాభం పాకిస్తానే ఇస్తూ ఉండగా దాన్ని విడగొట్టవలసిన ఆవశ్యకత చైనాకు కానీ అమెరికాకు కానీ ఎందుకుంది? ఎవరికి దాని అవసరం లేదు కదా. బలూచిస్తాన్ లో ఉన్న వనరులను కొల్లగొట్టడానికి పాకిస్తాన్ ఓపెన్ గా పర్మిషన్ ఇస్తోంది. అలాగే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థావరాలని, అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్ని వాడుకోవడానికి అమెరికాకి పర్మిషన్ ఇచ్చింది. అది చాలు కదా వాళ్ళకి. ఒక స్వతంత్ర బలూచిస్తాన్ అమెరికాకి దానివల్ల ఏం లాభం? అమెరికాకు బలూచిస్తాన్ లో ఏం పనులు కావాలో, దాన్ని ఎలా వాడుకోవాలో దాని అన్ని పాకిస్తాన్ ఓపెన్ గా ఇచ్చేస్తోంది అమెరికాకి, అలాగే చైనాకు కూడా. కాబట్టి ఈ 2 దేశాలు కూడా దాన్ని అక్కడ స్వతంత్రం వచ్చే దిశగా దాన్ని పర్మిట్ చెయ్యరు. ఇది అర్థం చేసుకోవాలి. ప్లస్ అక్కడ భూభాగం చాలా పెద్దది. మొత్తం పాకిస్తాన్ లో 40% బలూచిస్తాన్. దాంట్లో ఉన్న జనాభా హార్డ్లీ 5% జనం. మొత్తం పాకిస్తాన్ లో 5% కూడా లేదు బలూచిస్తాన్. సో కాబట్టి అంత పెద్ద ప్రాంతాన్ని పాక్ సైన్యమే ఈరోజు తట్టుకోలేకుండా. ఎవరు తట్టుకోగలరు దాన్ని? ఆర్గనైజేషన్ లేనటువంటి బిఎల్ఏ దాన్ని తట్టుకోగలదా? కాబట్టి అది అయ్యేటువంటి పని కాదు. పాకిస్తాన్ అక్కడ వాళ్ళ అస్తిత్వం లేదు, వాళ్ళ పట్టు ఉండదు, వాళ్ళు చాలా కష్టపడతారు. కానీ ఫెయిల్డ్ స్టేట్ కాదు, అది విడిపోయేటువంటి పరిస్థితి లేదు. ఇంతకంటే దారుణంగా ఆర్థిక పరంగా క్షీణించినటువంటి, దివాళా తీసినటువంటి దేశాలు ఉన్నాయి. సొమాలియా, ఇథియోపియా, ఎరిత్రియా, సుడాన్, ఇటువంటివి చాలా ఉన్నాయి. ఆ దేశాలు విడిపోయాయా? విడిపోలేదు కదా, ముక్కలేం అవ్వలేదే. సొమాలియా బాగానే ఉంది, ఇథియోపియా బాగానే ఉంది, ఎరిత్రియా బాగానే ఉంది. సరే, సుడాన్ 2 ముక్కలైంది, నార్త్ సౌత్ సుడాన్ అయింది. అది చాలా కాలంగా చర్చలు జరిగిన తర్వాత అయింది. కానీ ఇప్పుడు కూడా అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ అవే ముక్కలు అవ్వట్లేదే.
ఇప్పుడు కూడా మనం చూస్తే కనుక మనకు ఇథియోపియాలోను, తర్వాత మనకు సొమాలియాలోను అంతర్కలహాలు జరుగుతూనే ఉన్నాయి. మరి అని చెప్పేసి వాళ్ళ ప్లేయర్స్ మనకు ఒలింపిక్స్ లో వెళ్ళి పార్టిసిపేట్ చేయట్లేదా? ఆ దేశాన్ని రిప్రజెంట్ చేయట్లేదా? ఆ దేశం ఏమైనా సరిహద్దులు మారిపోయినాయా? పక్క దేశాలు వచ్చి ఏమైనా ఆక్యుపై చేసినాయా? ఏం కాలేదు కదా. పాకిస్తాన్ అదే పని. వీళ్ళందరికీ కంపేర్ చేస్తే పాకిస్తాన్ ఇంకా చాలా శక్తి గల దేశం, చాలా శక్తి ఉంది. మనల్నే ఎదుర్కొనేటువంటి ఆలోచన ఉన్నటువంటి దేశం. సరే, వాళ్ళు ఎదుర్కోగలరా లేదా పక్కన పెడదాం, కానీ వాళ్ళని సమర్థిస్తున్నటువంటి శక్తులు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు చైనా వాళ్ళకి 6 శాటిలైట్స్ వాళ్ళని పాకిస్తాన్ శాటిలైట్స్ పైకి పంపించింది. 6 శాటిలైట్ కూడా మన స్థావరాలని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి ఆపరేషన్ సింధూర్ అప్పుడు వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు, ఇప్పుడు వాళ్ళకి కెపాసిటీ వచ్చింది. అలాగే వాళ్ళకు సూపర్ సానిక్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇస్తోంది చైనా. అమెరికా వాళ్ళకి F-16 మళ్ళీ రిపేర్ చేసి ఇచ్చింది. కాబట్టి అంత సులభంగా దాన్ని కొట్టేయకూడదు పాకిస్తాన్ని. పాకిస్తాన్ విడిపోయి ముక్కలైపోయి 4 ముక్కలు అవుతుంది. నేను చాలా చూశాను ఇవన్నీ కూడా. గత 10 ఏళ్లుగా పాకిస్తాన్ వచ్చే నెల విడిపోతుంది అన్న వాళ్ళది ఆ మాట నుంచి వాళ్ళు ఇంతవరకు తప్పుకోలేదు. అదే మాటలో ఉన్నారు. ప్రతిసారి వీడియో పెట్టినప్పుడు వచ్చే వారం విడిపోతుంది, వచ్చే నెల విడిపోతుంది అని చెప్తూ ఉంటారు. ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా అలాగే చెప్తుంటారు. అంత సులభమైన విషయం కాదు. పాకిస్తాన్ ఏం విడిపోదు. ఒక ఫెయిల్డ్ స్టేట్ గా ఉంటుంది. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఫెయిల్డ్ స్టేట్ కాదు, ఫెయిల్డ్ స్టేట్ అవుతుందని. దానివల్ల మనకు సమస్యలు వస్తాయి. రోహింగ్యాలు, తర్వాత మనకు బంగ్లాదేశీయులు ఎలాగైతే మన దేశంలో వచ్చి చొరబడి ఇక్కడ ఉద్యోగాల కోసం, ఇక్కడ ఆర్థిక పరిస్థితుల కోసం ఎలా వచ్చారో, అలాగా పాకిస్తాన్ ప్రాంతం నుంచి మన దేశంలో వలస వచ్చేటువంటి పరిస్థితులు వస్తాయి. దానికి మనం సిద్ధపడాలి. బంగ్లాదేశ్ని ఇప్పుడు సీల్ చేసేసుకుంటున్నాం మనం. మిగిలిపోయినటువంటి ప్రాంతాలు కూడా సీల్ చేస్తున్నాం. ఉన్న వాళ్ళని పంపించే దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్, ఒక స్ట్రాంగ్ నేషన్ గా మనం ఎదుగుతున్నాం. కాబట్టి విదేశీయులని మనం తట్టుకోగలుగుతున్నాం. అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్ళని ఏం చేయాలని ఇప్పటి నుంచి మనం ప్లాన్ పెట్టుకోవాలి. బహుశా పాకిస్తాన్లోనే కొంత భూభాగాన్ని మనం మన అధీనంలో తీసుకొని అక్కడనే వాళ్ళని ఉంచి ఇంటర్నేషనల్ ఫండర్స్ ని తీసుకొని వచ్చి వాళ్ళకి అక్కడే ఆహారం ఇచ్చి అక్కడే ఉంచే దిశగా మన దేశంలో రాకుండా చూడవలసినటువంటి పథకాలు, స్కీమ్స్, ప్లాన్స్ అవన్నీ కూడా మనం సిద్ధం చేసి ఉంచాలి. పాకిస్తాన్ ఫెయిల్డ్ స్టేట్ అవ్వచ్చేమో కానీ పాకిస్తాన్ 5 ముక్కలు తొందరలు ఇప్పటిలో విడిపోయేటువంటి పరిస్థితులు లేవు. చాలా మంది విశ్లేషకులు నేను చూశాను, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి ఇవి, కానీ దాంట్లో ఎటువంటి పరిస్థితి లేదు. పాకిస్తాన్ ఏం విడిపోదు. అట్లీస్ట్ వచ్చే దశకం 10-20 సంవత్సరాలు మాత్రం విడిపోదు. చూద్దాం ఏమవుతుందో. చైనా ఏమవుతుందో, తర్వాత అమెరికా ఏమవుతుందో, ఇవన్నీ కూడాను గల్ఫ్ దేశాలు ఏమవుతాయో. ఇప్పుడు యుద్ధం తర్వాత అమెరికా శక్తి అక్కడ ఉంటుందా, పోతుందా? అమెరికాకి నిజంగా పాకిస్తాన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందా? చైనాకి నిజంగా దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుందా? ఇవన్నీ కూడాను ఒక దశకం 10-15 సంవత్సరాల తర్వాత ఇవన్నీ మారిపోవచ్చు. బట్ ఇప్పటికి మాత్రం స్టేట్ ఆఫ్ పాకిస్తాన్ కొలాప్స్ అవ్వదు, ఆ దేశం ముక్కలవ్వదు. ప్రస్తుతానికైతే గిరిధర్ గారు మీరు అన్నట్టుగా వాళ్ళు ఏ హక్కుల కోసం అయితే పోరాడుతున్నారో, మౌలిక వసతులు కానివ్వండి, పొలిటికల్ రిప్రజెంటేషన్ కానివ్వండి, కనీసం తినడానికి తిండి, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, అట్లీస్ట్ అవైనా నెరవేరాలి అని మనం కోరుకుందాము. అంతర్జాతీయంగా వస్తున్నటువంటి ఒత్తిడి రాజుగారు మనకు అక్కర్లేదండి. వాళ్ళు ఆ దేశం కావాలని కోరుకున్నారు. ఇప్పుడు ఆ దేశంలో వాళ్ళు పడే అష్ట కష్టాలకు వాళ్ళే బాధ్యులు. అలాగే ఈ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రజలు కూడా మనకు వ్యతిరేకంగానే పనిచేశారు ఇంతకాలం కూడా. 70-80 ఏళ్లుగా హిందూ వ్యతిరేకత, భారత వ్యతిరేకత నరనరాల్లో జీర్ణించుకునే ఉన్నారు వాళ్ళు కూడా. అంటే వాళ్ళలో భారతదేశాన్ని సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు, లేరని నేను అనను. కానీ మెజారిటీ ఆల్మోస్ట్ 95%, 98% వాళ్ళు భారత వ్యతిరేకత ఉంది. వాళ్ళకి హిందూ హేట్రెడ్ అన్నది వాళ్ళలో ఉన్నది. మీరు ఉదాహరణ చెప్పాను. కాబట్టి అటువంటి వాళ్ళు మనం దాని పెద్దగా మనం మన నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది అక్కర్లేదు మనకి. ఎస్పెషలీ పాకిస్తాన్ అన్న దేశం నాశనం అయితే ఏంటి, వాళ్ళు బాగుపడితే ఏంటి, మనకి దానివల్ల పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, రోటీ ఖావ్ వర్నా మేరా గోలీ ఖావ్ అన్నారు. నీ పడి నీ బతుకు నాకు అనవసరం. నువ్వు బతికావా చచ్చావా నాకు అనవసరం, నేను పట్టించుకోను. నా మీద నువ్వేమో వేలు చూపించే ప్రయత్నం చేసావా నరికేస్తాను. అది మన అప్రోచ్. ప్రస్తుతానికి దీంట్లో ఉన్నాం కాబట్టి వాళ్ళకు మౌలిక సదుపాయాలు వచ్చాయా లేవా అవన్నీ వాళ్ళ తంటాలు వాళ్ళు పడాలి, మనకు అనవసరం. పిఓజేకే గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? సింధులో ఉన్నాయి వాళ్ళకి హక్కులు. సింధులో ఎన్ని ప్రాంతాల్లో వాళ్ళకి నీళ్లు లేక ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? ఆ సింధు జలాలు సింధు నది సముద్రంలోకి చేరట్లేదు లిటరల్ గా. మామూలుగా నదులు, గంగా నది కానీ, మనం బ్రహ్మపుత్ర కానీ, గోదావరి కానీ వెళ్ళి చూసామంటే కనుక నీళ్లు సముద్రంలో
కొన్ని 100 మీటర్ల దాకా 50 మీటర్ల దాకా మనకు మంచినీళ్ళే ఉంటాయి. సముద్ర నీళ్లు కలవవు. ఎందుకంటే అంత వేగంగా అన్ని నీళ్లు వెళ్తాయి కాబట్టి కొంతవరకు మనకు మంచినీళ్ళే ఉంటాయి. కానీ ఇక్కడ సింధులో సముద్రపు నీళ్లు లోపలికి వచ్చేసినాయి. ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ లోపలంతా ఉప్పు నీళ్లే ఉంటున్నాయి. ఎందుకు నీళ్లు వెళ్ళట్లేదు? ఈ పంజాబీలు అక్కడ అన్ని కెనాల్స్ కట్టేసుకొని నీళ్ళని డైవర్ట్ చేసి పడేసుకున్నారు. అన్ని వాళ్ళ పంజాబీ భూములకు వాళ్ళు పనిచేసుకున్నారు. సింధుకేమి ఇవ్వట్లేదు. మరి వాళ్ళకి మౌలిక హక్కులు అక్కర్లేదా? ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో మౌలిక హక్కులు అక్కర్లేదా? పిఓజేకే గురించి అడిగినప్పుడు ఈ ప్రాంతాలు కూడా పీడితులే కదా. కాబట్టి ఆ దేశము వాళ్ళ అధీనంలో ఉన్న ప్రాంతాలు అన్ని పీడితులే. వాళ్ళు ముస్లింస్లోనే వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. కాబట్టి సరే, మీరు కోరుకుంది మీకు దొరికింది, సో ఎంజాయ్, అంతకంటే ఏం లేదు. భారతదేశం దాంట్లో జోక్యం చేసుకోదు. అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు. చూద్దాం మరి రాబోయే వారం 10 రోజులు అక్కడ పరిస్థితులు సద్దుమణుగుతాయి, ఏం జరుగుతాయో మనం చూడాల్సిందే. ధన్యవాదాలు సార్. మరి మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి, మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా తెలియచేయండి. భారత్ ఎలా స్పందిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఈ విషయంలో, ఆ విషయాన్ని కూడా మీరు కామెంట్స్ ద్వారా చెప్పవచ్చు. అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలని కోరుకుంటున్నారు, ఈ బియాండ్ హెడ్లైన్స్ కావచ్చు, మా ఇతర కార్యక్రమాలు కావచ్చు, తప్పకుండా మీరు కామెంట్స్ ద్వారా వాటిని మాకు చెప్పవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుద్దాం. వందే మాత్రం, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.